ఏంటి పిచ్చి పని? నాది పిచ్చి పని కాదు. మీరు నాకిచ్చిన మాట తప్పి గుళ్ళో శంకర్ని అతని తమ్ముళ్ళని కలుసుకున్నారు కదా. అంటే నాకు నా మాటకు విలువ లేనట్టేగా, నేనున్నా లేనట్టేగా. అందుకే నేను చచ్చిపోతాను. ఆ విషయం మీకెవరు చెప్పారు బాబాయ్? ఓనర్ గారు నాకంతా చెప్పారమ్మా. అతని మాటలన్నీ నమ్మకండి బాబాయ్. మేం వాళ్ళని కలిసిన మాట నిజమే, కానీ అది అభయ్ మాయల్ని కలపడానికే, కానీ మా కోసం కాదు. ఈ రోజు వాళ్ళ కోసం వెళ్ళారు, రేపు మీ జీవితాలను మీరు చూసుకొని వెళ్ళిపోతారు. మీరు నా మాట వింటారని మీ పెళ్లిళ్ళు ఖాయం చేశాను. నేను ఇచ్చిన మాట ఏం కావాలి? వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి? ఎలా చూపించాలి చెప్పండి. బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైంది? బాబాయ్ శ్రావణి బాబాయ్ నుంచి కాల్ చేయి. బాబాయ్ కూర్చో. బాబాయ్ కూర్చోండి. శ్రావణి అంబులెన్స్ ఇంకా రాలేదు. బాబాయ్ని మనమే హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. డాక్టర్ గారు రండి రండి రండి, తొందరగా రండి. రండి డాక్టర్, రండి రండి, తొందరగా రండి. అయ్యో ఏమైంది? మా బాబాయ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇందాక వచ్చినప్పుడే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకన్నా మంచిదని డాక్టర్ని వెంట పట్టుకు తీసుకొచ్చాను. రండి చూడండి. కారణం మీరే కదా. లేనిపోనివని చెప్పి టెన్షన్ పెట్టారు. నేనేం లేనిపోని చెప్పలేదమ్మా, జరిగిందే చెప్పాను. అబ్బా అందరూ సైలెంట్ గా ఉండండి. డాక్టర్ గారు మీరు ప్లీజ్ చెక్ చేయండి. మీకు రీసెంట్ గా స్టంట్ వేశారు కదా, ఎందుకు ఆవేశపడుతున్నారు? మీకు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి, లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం.